చికెన్ థాలీ చూసుంటారు, మటన్ థాలీ చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ థాలీ చూసారా? హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ మోస్ట్ టేస్టీ ఫుడ్ స్పాట్స్ ఇన్ పొద్దుటూర్ ఎపిసోడ్ నెంబర్ 4. ఇవాళ ఈ వీడియోలో మనము మన పొద్దుటూరులోని రీసెంట్లీ ఓపెన్ అయిన ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఐస్ బర్గ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేయకుండా ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందైతే మనము అంబియన్స్ గురించి మాట్లాడుకుందాం. అంబియన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే మనకు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఒక మంచి లోగో అయితే ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనే ఒక లోగో అయితే వెల్కమ్ చెప్తూ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే చైర్స్, టేబుల్ అండ్ సోఫా వేసేసి ఒక మంచి కంఫర్టబుల్ ఏరియా అయితే వీళ్ళు కస్టమర్స్ కోసం ప్రొవైడ్ చేశారు. దానికి ఆపోజిట్లో పెద్ద పెద్ద చైర్లు వేసేసి ఇక్కడ ఒక మంచి ఏరియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మధ్య మధ్యలో గ్రీనరీ కోసం ట్రీస్ కూడా పెట్టారు. అది పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే అక్కడే ఆడుకుంటూ ఉండిపోతాము అంటున్నారు పిల్లలు చాలా మంది. అంత బాగా నచ్చింది వాళ్ళకైతే. అలాగే వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ కూడా వీళ్ళు కస్టమర్స్ కోసం ఇలా స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేసి పెట్టారు. అలాగే గైస్, వీళ్ళ దగ్గర దొరికే ఐస్ క్రీమ్కి బయట దొరికే ఐస్ క్రీమ్కి తేడా ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ కూడా ఆర్గానిక్ అనమాట. ఎంత పర్సెంటేజ్ ఆర్గానిక్ అంటే 99.3% ఆర్గానిక్ అనమాట. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చే ఐస్ క్రీమ్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ ఎంత పర్సెంటేజ్ ఆర్గానిక్ అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు. కానీ వీళ్ళు మాత్రం 99.3% మా ఐస్ క్రీమ్స్ ఆర్గానిక్ అనేసి అలాగే డిస్ప్లే కూడా చేస్తున్నారు కస్టమర్స్ కోసం. ఇదైతే మంచి కస్టమర్ దగ్గర నుంచి ఒక మంచి ప్రశ్న అయితే గురి చేస్తుంది. అలాగే గైస్, నేను కూడా ఆర్డర్ ఇద్దామనేసి ఒక మెనూ కార్డ్ అయితే పరిశీలించాను. మన మెనూ కార్డు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఆర్గానిక్ అంటున్నాం కదా, వీళ్ళు ఏం యూస్ చేస్తారంటే కౌ మిల్క్ లేదంటే ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి ఐస్ క్రీమ్స్ అయితే తయారు చేస్తారు. ఈ వీడియోలో అయితే నేను నా ఫాలోవర్స్తో కలిసి ఒక తాళీ ట్రై చేయబోతున్నా. తాళీ అంటే ఏంది భయ్యా, ఇదేమైనా బిర్యానీ అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ తాళీ అనమాట. ఇందులో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వేసిస్తారు. నేను కూడా ఇది ఐస్ క్రీమ్ తాళీ అనేది వినడం ఫస్ట్ సార్ అనమాట. సో నేను కూడా ఇది అదే ఆర్డర్ ఇచ్చేసాను. ఇది నేను ఇప్పుడు నా ఫాలోవర్స్తో కలిసి కూర్చొని టేస్ట్ చేయబోతున్నాను. ఇక ఫస్ట్ టేస్ట్ చేయమనేసి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాను. దాని పేరు వచ్చేసి జాగ్రీ ఆల్మండ్ అంట. దానిపైన వచ్చేసి కొంచెం కాజు వేసి అయితే ఇచ్చారు. అది టేస్ట్ చేయమని ఇచ్చాను. అది టేస్ట్ చేసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటంటే ఓకే పర్వాలేదు బాగానే ఉందని చెప్పాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాను. దాని పేరు వచ్చేసి చాక్లెట్ చిప్ అంట. ఇది టేస్ట్ చేయమని చేస్తే అది టేస్ట్ చేశారు. టేస్ట్ చేసిన తర్వాత ఈ రెండింటిలో ఏది బాగుంది అంటే చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంది అంట. ఇది వచ్చేసి మనకు ఎలా ఉంది అంటే కాఫీ మనం ఎక్కువ తాగితే ఏ దగ్గర ఉంటుందో ఆ విధంగా ఉంది. నాకు చాలా బాగుంది. నాకు కూడా పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ గైస్, నెక్స్ట్ కూడా మీరు మాతో పాటు రావాలి అనుకుంటే ఈ వీడియోకి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కూడా పిలుచుకొని పోతాము. అలాగే నేనైతే సపరేట్ కూర్చొని ఇంకా మిగతా నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ అయితే నేను బ్లాక్ కరెంట్ అనే ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. ఇదైతే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో పైన అయితే మనకు డార్క్ చాకోలేట్ వేశారు. ఇదైతే ఇంకా టేస్ట్ని ఇంకా డబుల్ చేస్తుంది, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ అయితే వెనిలా క్యారమిన్ బ్రౌనీ అనే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను. ఇందులో అయితే మనకు పైన అయితే కొన్ని కాజు వేసేసి బ్రౌనీ కేక్ కూడా వేశారు. ఆ బ్రౌనీ కేక్ అయితే చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగుంది. అలాగే ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా నాకు వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంది. మనం ప్రతి ఒక్క స్పూన్లో కూడా మనకు వెనిలా ఫ్లేవర్ అనేది బాగా అర్థమవుతుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. ఇందులో అయితే మనకు బ్లాక్ అండ్ వైట్ బోత్ టైప్ ఆఫ్ చాకోలేట్స్ అయితే యాడ్ చేశారు. ఇదైతే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వైట్ అండ్ బ్లాక్ చాకో చిప్స్ అనేది కూడా ఇంకా వాటిని డబుల్ చేస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మచ్చో మ్యాంగో అనే ఒక ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను. ఈ పేరు విన్నాము, ఇదే ఫస్ట్ సార్ నేనైతే ఇదైతే టేస్ట్ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో పైన వేసిన చెర్రీస్ అయితే ఇంకా చాలా బాగుంది అనమాట టేస్ట్. అలాగే ఎవరైతే చిన్నపిల్లలతో వెళ్తారో వాళ్ళు మస్ట్ ట్రై చేయడం, ఇది చాలా బాగా నచ్చుతుంది. మనము మ్యాంగో తింటే ఏ విధంగానే ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఉంది. న్యాచురల్గా చాలా బాగుంది. ఇది ఆ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అనేసి ఒప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే బీన్ వెన్నెలా అనే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను. దీనికంటే ముందే నేను వెన్నెలా విత్ బ్రౌనీ అనే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను కదా, దీనికి రెండింటికి కంపేర్ చేసుకుంటే అదైతే నాకు చాలా బాగా నచ్చింది. రెండింటికి మేజర్గా డిఫరెన్స్ అయితే ఏమంతగా అనిపించలేదు. అది మాత్రం కొంచెం చాలా బాగా నచ్చింది. అందులో అయితే మనకు పైన వేసిన ఆ బ్రౌనీ కేక్ అనేది బాగా అడిషనల్గా చాలా బాగుంది. ఇక ఫైనల్గా అయితే డార్క్ చాకో చిప్స్ అనే ఒక ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. ఇది వచ్చేసి ఆల్రెడీ నా ఫాలోవర్ ట్రై చేశాడు, చాలా బాగుందని చెప్తే నేను కూడా మళ్ళీ ట్రై చేశాను. ఇదైతే ఎక్సలెంట్ అనమాట. నాకు పర్సనల్గా
చాక్లెట్ అనేది చాలా ఇష్టము. ఎవరైతే చాక్లెట్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. డార్క్ అనేది చాలా బాగుంది. చాక్లెట్ అనే ఫ్లేవరు బాగా మనకు ప్రతి ఒక్క స్పూన్లో కూడా మనకు అర్థమవుతుంది. నేను అలా తింటుంటే పక్కనే ఇంకొక మెనూ కార్డ్ అయితే కనిపించింది. నేనైతే తొందరలో దీన్ని అసలు పట్టించుకునే లేదు. మళ్ళీ చూసిన తర్వాత అందులో అయితే చాలా రకరకాల మిల్క్ షేక్స్లు అయితే ఉన్నాయి. సో నేను కూడా ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో వాళ్ళైతే నా కోసం మళ్ళీ అప్పుడప్పుడే తయారు చేశారు ఒక మిల్క్ షేక్ అయితే. ఇది మీరు చూడవచ్చు ఎంత ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత హైజీనిక్గా ఎంత క్లీన్గా అయితే వీళ్ళు పెట్టుకున్నారు అనేది. ప్రిపేర్ చేసి నాకైతే ఒక వితిన్ 10 మినిట్స్లోనే ఇచ్చేసారు. ఇంకా నేను కూడా వెయిట్ చేయకుండా వెంటనే దీన్ని ఓపెన్ చేసి టేస్ట్ చేద్దామనేసి అయితే ఓపెన్ చేశాను. ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రింక్లలో ఒకటి అయిపోయింది. చాలా బాగుంది, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇంకా వేరే ఫ్లేవర్ కూడా దండిగా ఉన్నాయి. బట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫ్లేవరు. సో నేను ట్రై చేశాను. మీరైనా సరే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు దీన్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్టేక్స్లలో ఇది మీకు బాగా నచ్చుతుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వెళ్తూ ఒక పార్సల్లో తీసుకొని పోదామనేసి ఒక తాళి అయితే పార్సల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళైతే ఒక్క పర్సెంటేజ్ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. ఐస్ క్రీమ్స్ కప్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ కాకుండా పేపర్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఆ కవర్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ కాకుండా వేరే అయితే ఇచ్చారు. నిజంగా ఆర్గానిక్ అనేసి వీళ్ళైతే పేరు నిలబెట్టుకున్నారు. దీని లొకేషన్ వచ్చేసి మన పొద్దుటూరులోని ఆంధ్ర స్పైస్కి పక్కనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఒక్కసారైనా సరే వెళ్ళండి, ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇంతవరకు వీడియో చూసినట్లయితే వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసుకొని వెళ్ళండి భయ్యా.